టిస్కో గృహాలు ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయటమే నా లక్ష్యం ఎమ్మెల్యే ప్రత్తిపాటి అన్నారు. టిస్కో గృహాలలో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఊరుకునేది లేదని తెలిపారు. టిస్కో గృహాలు అమ్ముకున్న లేదా అమ్మిన వారి దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. టిస్కో గృహాలను పరిశుభ్రంగా మిగతా గృహాలు నిర్మిస్తామని, వసతులు కల్పిస్తాం. హాస్పిటల్, స్కూల్, పోలీస్ స్టేషన్ మొదలుగా అవసరాలన్నీ టిస్కో గృహాలలో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. టిస్కో గృహాలు అమ్మాలని చూసినా, కొనాలని చూసినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పేదవాడు జీవించే విధంగా గృహాలను నిర్మిస్తాం. ఒక స్మార్ట్ సిటీలా టిస్కో గృహాలను తయారు చేస్తామని మాజీ మంత్రి వర్గులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 3 టిడ్కో హౌసెస్ ఎవరు చేరతారో నిరుపేదలు వారికి రైట్స్ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీకు ఒక పక్క బ్యాంకర్స్ వేధింపులు ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవటం వలన గృహప్రవేశం చేయకుండానే వాయిదాలు వచ్చినాయి. ఒక పక్కేమో రెంట్లో ఉంటున్నారు, ఒక పక్క వడ్డీలు కడుతున్నారు, మరో పక్కేమో బ్యాంకు మా వాయిదాలు కట్టమని తిరుగుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక నెలలో నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం. పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, ఇంటికి 4 లక్షలు కట్టుకునేటువంటి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వబోతూ ఉంది. అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్లల్లో 5,500 ఫౌండేషన్ వేసింది 2,000 కదా, 1000 ఫస్ట్ 4,512. ఈ 6,512 ఇళ్ళు సుమారు 25,000 మంది ఇక్కడ నివసించేటువంటి దానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించబోతున్నాం. పోలీస్ పోస్ట్ పెట్టించాం రాగానే. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. బస్ ఫెసిలిటీ చేయబోతున్నాం. ఇక్కడే రాబోయే రోజుల్లో స్కూలు, హాస్పిటలు, స్టోర్సు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాం. ఫోన్ ఫెసిలిటీ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో 50,000 కట్టిన వాళ్ళు ఏంటి, 1,00,000 కట్టిన వాళ్ళు ఏంటి, అదేవిధంగా ఈ బ్యాంకర్స్ ఒత్తిళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వబోతూ ఉంది. పేదవాడికి భారం కాకుండా ఉండే నిర్ణయం ఒక నెల రోజుల్లో తీసుకుంటారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తాళాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నారో చేరకుండా అవన్నీ క్యాన్సిల్ చేస్తాం. చేరటమా, తాళాలు హ్యాండ్ ఓవర్ చేయటమా డిపార్ట్మెంట్కి. ఎవరు చేరితే వాళ్ళకి, రెడీమేడ్గా చేరేటువంటి వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం. ఇది నిరుపేదల కోసం చంద్రబాబు నాయుడు గారి కళ. ఇది పట్టణాల్లో నివాసయోగ్యం లేనటువంటి వాళ్ళందరికీ షేర్వాల్ టెక్నాలజీ 5 ఏళ్ళు గత పాలకులు నిర్లక్ష్యం చేసిన చూడండి. ఒక్కటెక్కడైనా చిన్న లీకులు కూడా లేవు, చిన్న క్రాకు లేదు, లీకులు లేవు. అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. కాబట్టి పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసేటువంటి పథకం ఇది. దీంట్లో నిరుపేదలే ఉండాలి తప్ప డబ్బులు ఉన్నోళ్ళు, 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నోళ్ళు అద్దెకి ఇవ్వటానికో ఇది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం నిర్మాణం చేసినటువంటి టిడ్కో హౌసెస్, దాని యొక్క కళ పేదవాడికి సాకారం చేయబోతున్నాం. దీంట్లో ఎవరు ఇంట్లో ఉంటారో వారికే ఇల్లు ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. ఓకే.